నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు బీజేవైఎం జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పైన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన నుండి నీళ్లు నిధులు అంటూ కాలక్షేపణ గడుపుతున్నారే తప్ప నేటి వరకు నిరుద్యోగుల సమస్యలను పట్టించుకున్న నాదులే లేరని ఆయన అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపించిన విధంగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని బీజేవైఎం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించి దీనిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయే విధంగా చూడాలని వినతి పత్రాన్ని అందజేశారు. బీజేవైఎం యొక్క డిమాండ్ ప్రధాన అంశాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1100 ప్రకారం క్వాలిఫై చేయాలి. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులు పెంచాలి. 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించి ప్రస్తుత డిఎస్సి పరీక్ష తేదీలను పోస్ట్పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలి. ఇక 4వది అన్ని నియామకాలు మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46 వెంటనే రద్దు చేయాలి. ఇక 6వది జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో బీజేవీఎం జనరల్ సెక్రటరీ శ్రావణ్ రెడ్డి, బీజేపీ నాయకులు దర్పల్లి బాబురావు, వావిలాల అజయ్, సూరి, నీడగోపి మరియు బత్సు మారుతి, మాధరవి, నాలకంటి కిషన్, కామని, కిరణ్, గూడెం శరత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు నిరుద్యోగుల సమస్యల మీద పోరాడతామని చెప్పేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లలో వాగ్దానం చేయడం జరిగింది. అట్టి వాగ్దానం ఈరోజు మర్చిపోయినట్టుగా నిరుద్యోగుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఈరోజు సిరికొండ ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. భారత్ మాతాకి జై, జై బీజేపీ.